ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కరిమేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 13వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతాను. ఆదికాండం 32 13వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుతాను. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన యాసావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన యాసావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివి అని నిన్ను అడిగిన ఎడల, నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన యాసావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాను. అతడు అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించును అనుకొని, మీరు యాసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు, ఇదిగో నీ సేవకుడని యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలననియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించాను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. ఇక్కడ యాకోబు పంపినటువంటి కానుక మనం చూస్తున్నాం. యాకోబు తన అన్న కోపాన్ని చల్లార్చడం కోసం గొప్ప కానుకను పంపుతున్నాడు. ఇంచుమించుగా 580 జీవులు అన్నమాట. 580 జీవులు, 200 మేకలు, 20 పొట్టేళ్ళు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి వంటలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఇంచుమించుగా 580 జీవుల్ని పంపిస్తున్నాడు. ఇతను పంపినటువంటి కానుక ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే, ఈ కానుక మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయన చేసినటువంటి బలి యాగానికి సూచనగా ఉంది. ఈ కానుక మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయన చేసినటువంటి బలి యాగానికి సాదృశ్యంగా, సూచనగా ఉన్నాయి. ఈ కానుక వల్ల ఫలితాలు ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే,
ఒకటి సమాధానం కొరకు పంపబడిన కానుక. దేని కొరకు? సమాధానం కొరకు. అందుకు 19వ వచనంలో ఏమంటాడు? అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరిచిన తరువాత. కానుక సమాధానాన్ని కలిగిస్తుంది. ఈ కానుక ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుకు, ఇంకా ఆయన చేసినటువంటి బలి యాగానికి సూచన, సాదృశ్యం అన్నమాట. ఈ కానుక వల్ల కలిగిన ఫలితం మొదటిది సమాధానం. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి ద్వారా కూడా మనకేం దొరికింది? సమాధానం దొరికింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఒకప్పుడు అన్ని జనులు మనం సున్నతి లేనటువంటి వారు. ఇశ్రాయేలీలతో మనం సహపౌరులం కాదు, మనం పరదేశులం. వాగ్దాన నిబంధనలు లేనటువంటి పరజనులం, నిరీక్షణ లేని వాళ్ళం, అసలు దేవుణ్ణే కలిగి ఉండని వారు. అయితే యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మునుపు దూరస్తులైనటువంటి మనల్ని ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఆయనే మన సమాధానమై ఉన్నాడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే మనకెవరు? సమాధానము. యేసుక్రీస్తు ప్రభు మనకి సమాధానం. తండ్రితో మనకు సమాధానాన్ని ఏర్పరిచారు. ఇశ్రాయేలీలతో సహపౌరులుగా మనల్ని చేశాడు. వాగ్దానం వలన పాలిభాగస్తులుగా చేశాడు. 16వ వచనం అంటాడు, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేశాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయనే మనకు సమాధాన సువార్తను ప్రకటించాడు. మునుపు దూరస్తులైనటువంటి మనకు, సమీపస్తులైనటువంటి ఇశ్రాయేలీలకి సమాధాన సువార్తను ప్రకటించి మనందరినీ ఐక్యపరిచి తండ్రితో మనకు సమాధానాన్ని ఏర్పరిచినటువంటి సమాధానకారకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ కానుక ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా, పోలికగా ఉంది. యేసుక్రీస్తు ద్వారానే మనం దేవునితో సమాధాన స్థితిని పొందాం. కాబట్టి కానుక వలన కలిగిన ఫలితం ఏంటంటే సమాధానం మొదటిది. రెండవది సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాను. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటకు వారిని రప్పించును. సామెతల గ్రంథం 18:16లో 2 విషయాలు ఉన్నాయి.
ఒకటి, ఒకడు ఇచ్చే కానుక వానికి వీలు కలగ చేస్తుంది. ఒకడు ఇచ్చే కానుక వానికి వీలు కలగ చేస్తుందంట. అంటే మార్గం సరళం చేస్తుంది. మార్గం సరళం చేస్తుంది. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. క్రీస్తు ప్రభు బలి ద్వారా మనం ఈనాడు దేవుని సముఖానికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వీలు కలిగిందనమాట. ఇక్కడ కానుక యొక్క ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం. ఈ కానుక ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యాకోబు పంపిన కానుక ఆధ్యాత్మికంగా మనం అన్వయించుకుంటే యేసుక్రీస్తు ప్రభువుకి, ఆయన మన కోసం బలి అయిపోయినటువంటి విధానానికి సాదృశ్యంగా ఉంది ఈ కానుక. మరి ఈ కానుక వల్ల ఫలితం ఏంటి? మొదటిది సమాధానం. ఒకప్పుడు తండ్రితో మనకు సమాధానం లేదు. ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరసత్వం మనకు లేదు. అయితే తండ్రితో మనల్ని సమాధానపరచాలి, తండ్రి ఎదుట మనల్ని అందరినీ సమకూర్చాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు సమాధానకారకుడుగా వచ్చి యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రితో సమాధానపడే భాగ్యాన్ని, తరుణాన్ని దేవుడిచ్చాడు. 2, ఒకడిచ్చే కానుక వాడికి వీలు కలగజేస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు అనే కానుక వలన మనం తండ్రి సముఖానికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వీలు కలిగింది. ఇంకా 3వ మాట, ఒకడిచ్చే కానుకంట గొప్పవారి ఎదుటకు వాళ్ళని నడిపిస్తుంది. గొప్పవారి ఎదుటకు మనల్ని నడిపిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి ద్వారా అందరికంటే గొప్పవాడైనటువంటి తండ్రి యొద్దకు మనల్ని చేరుస్తూ ఉంది. అందరికంటే గొప్పవాడు మన పరలోకపు తండ్రి. ఆయనకు సాటి అయిన వారు ఎవరు, ఆయనతో సమమైన వారు ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ కానుక, యేసుక్రీస్తు ప్రభు అనే ఆ గొప్ప కానుక వలన మనం ఈనాడు అందరికంటే గొప్పవాడైనటువంటి దేవుని సన్నిధికి చేరేటువంటి, దేవుణ్ణి సమీపించేటువంటి, తండ్రి వద్దకు చేరగలిగేటువంటి స్థితి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగింది. అందుకే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన తండ్రిని గురించి చెబుతూ 10:29లో, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడైనటువంటి తండ్రి దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళడానికి, మనం ఆయన ఎదుట నిలబడడానికి అర్హత దొరికింది. పాత నిబంధన భక్తులకి భూమి మీద బ్రతికినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సముఖానికి వెళ్ళి, దేవుని దగ్గరకు సమీపించేటువంటి స్థితి వాళ్ళకి లేదండి. ఎందుకంటే అప్పటికి ఇంకా యేసుక్రీస్తు ప్రభు లోకానికి పంపబడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు అనే గొప్ప కానుక ద్వారా అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ దేవుని సన్నిధికి, దేవుని సముఖానికి వెళ్ళగలిగేటువంటి ఆ గొప్ప భాగ్యం మనకు దొరికింది. కాబట్టి ఒకడిచ్చే కానుక వాడిని గొప్పవాళ్ళ ఎదుటికి తీసుకొస్తుందంట. అలాగే ఈనాడు మనల్ని తండ్రి అయిన దేవుడైన, అందరికంటే గొప్పవాడైన తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరగలిగే గొప్ప భాగ్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారా దొరికింది. ఇంకా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చదువుతాను.
సామెతలు 21:14. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. చాటునిచ్చిన బహుమానం కోపాన్ని చల్లారుస్తుంది. ఒడిలో ఉంచబడినటువంటి కానుక మహాక్రోధమును శాంతిపరుస్తుంది. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. బహుమానం కోపాన్ని చల్లారుస్తుంది. యాక్చువల్గా మనం దేవుని ఉగ్రతకు పాత్రులం కదా. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నటువంటి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. భక్తిహీనత వల్ల, దుర్నీతి, మనలో ఉన్నటువంటి దుర్నీతి వల్ల దేవుని కోపానికి మనం గురి అవ్వవలసినటువంటి పరిస్థితి. మనం అందరం దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి గొప్ప కానుక, ఆయన చేసినటువంటి బలి ద్వారా మన మీదకి ప్రవహించేటువంటి దేవుని కోపం చల్లారిపోయింది. దేవుని కోపం చల్లారిపోయింది. ఇంకా అంటాడు, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుస్తుంది. పరలోకంలో ఉండేటువంటి దేవుని కోపాన్ని శాంతింపచేసేది యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియే. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియే. కాబట్టి ఆయన శాంతపరిచింది యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి. మన మీద ఉండాల్సినటువంటి ఉగ్రత అంతా ఆ దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మీద కనుపరిచాడు. ఆ ఉగ్రత తీరిపోయింది. ఇలాగ యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి గొప్ప కానుక ద్వారా, ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం ద్వారా మనకెన్నో గొప్ప దీవెనలు కలుగుతూ ఉన్నాయండి. కాబట్టి యాకోబు కానుకను పంపించాడు. ఇంకా యాకోబు కానుక ఎలాంటిదో ఒకసారి చూద్దాం. మొదటిది కానుక పంపించాడు. ఆ కానుక ఫలితాలు ఏంటో తెలుసుకున్నాం. 2, యాకోబు ఇచ్చినటువంటి కానుక గొప్పది. మరి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి కానుక, ఆయన మనకిచ్చినటువంటిది ఇంకా గొప్పది. యేసుక్రీస్తు మనందరి కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. అంతకంటే గొప్పది ఏముందండి? ప్రభు అంటారు కదా, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం అంటాడు. అంటే లోకమంతా ఒక ఎత్తు, మనుషుని ప్రాణం ఒక ఎత్తు. అంటే మనుషుని ప్రాణాన్ని లోకంతో సమపోల్చాడు. అంటే మన ప్రాణం లోకం అంతటికంటే గొప్పది. అది దాని భావం. మన ప్రాణం ఈ లోకం అంతటికంటే, లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్పది మన ప్రాణం. మనుషుని ప్రాణం లోకం కంటే గొప్పది. ప్రభు చెప్పిన మాటల అర్థం అదే. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అంటాడు. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణం అంతకంటే గొప్పది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణం అంతకంటే గొప్పది. అందుకే యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం
16వ వచనం, యోహాను మొదటి పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుని. ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టారండి. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. ఎంత గొప్పదో చూడండి. మన కోసం తన ప్రాణాన్ని ఆయన ఇవ్వడం, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి గొప్ప కానుక ఎంత గొప్పదో చూడండి. మూడవది, యాకోబు తాను చేసిన మోసానికి ప్రతిగా కానుకను పంపిస్తున్నాడు. యాకోబు ఎందుకు పంపిస్తున్నాడు ఈ కానుక? తాను చేసిన మోసానికి ప్రతిగా కానుకను పంపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనే కానుక ఎందుకొరకు తెలుసా? మన కోసమే. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. యెషయా 53 అంటాడు కదా, యెషయా గ్రంథం 53 యెషయా 53 5-6 వచనాలు. 4వ వచనం నుంచి కూడా చదువుతాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునందున బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఇతడు గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడను కదా. యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడినటువంటి మాటలు ఇవన్నీ. ప్రవచనాత్మకంగా యెషయా గారు యేసుక్రీస్తు ప్రభువును గురించి రాశారు. కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొంది, అదే కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 15:3-4 వచనాలు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినది ఏదనగా, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. పాపముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం మృతి పొంది తిరిగి లేచారు. యాకోబు యొక్క మోసానికి ప్రతిగా కానుకను పంపిస్తున్నాడు. మన పాపములకు ప్రతిగా యేసుక్రీస్తు ప్రభు అనే గొప్ప కానుక, ఆయనే మన కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన శిక్ష అంతా ఆయన భరించాడు. 4వది, యాకోబు పంపిన కానుక యాకోబుకు ఏశావుకు మధ్యన ఉన్నది. యాకోబు పంపించిన కానుక. అలాగే తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ కానుక యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన బలికి సాదృశ్యంగా ఉన్నది అని చెప్పుకున్నాం కదా. ఆ విషయాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబు పంపించినటువంటి కానుక యాకోబుకు ఏశావుకు మధ్యలో ఉన్నట్టు యేసుక్రీస్తు దేవునికి మానవులకు మధ్యవర్తిగా వచ్చారు. దేవునికి మానవులకి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. అదే మాట పౌలు గారు అంటాడు తిమోతి పత్రికలో, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు అక్కడే దేవునికి నరులకును
మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. దీని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. యేసుక్రీస్తు అనే కానుక మానవులకి దేవునికి మధ్యవర్తిగా పంపించబడినటువంటి కానుక. ఇంకా మనం చూస్తే 5వది, యాకోబు తను పంపించినటువంటి కానుక తనకంటే ముందుగా పంపిస్తున్నాడు. 16వ వచనం చూడండి మన భాగంలో, ఆదికాండం 32:16. తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకును నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. 19వ వచనం, నేను ముందుగా పంపుచున్న కానుక వలన. 20వ వచనం, ఇదిగో నీ సేవకుడని యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పుడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకంటే ముందుగా బలైపోయి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనకంటే ముందు బలి అయిపోయి మన పాపాలను పరిహరించి మనకంటే ముందుగా తండ్రి సన్నిధికి చేరాడు. ఈనాడు ఆ కానుక ద్వారా తండ్రి సన్నిధికి చేరడానికి వీలు కలిగింది మనకు. హెబ్రీ పత్రికలు అదే అంటాడు, 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మనకంటే ముందుగా మన పక్షమున దేవుని సన్నిధికి ప్రవేశించాడు. ఇంకా మనం 9వ అధ్యాయంలో చదువుతాం. 9వ అధ్యాయం 12వ వచనం నుంచి, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలాగనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వాని మీద ఆవుదోడ బూడిద చల్లుటయు, శరీర శుద్ధి కలుగునట్లు వారిని శుద్ధిపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. కాబట్టి ఆయన మనకంటే ముందుగా మన కోసం, మన పాపముల కోసం బలి అర్పించి తనను తాను దేవునికి నిర్దోషముగా అప్పగించుకుని మనకంటే ముందుగా తండ్రి సన్నిధిలో ప్రవేశించారు. క్రీస్తు మనకంటే ముందుగా ఎలాగైతే ఈ కానుకను యాకోబు తనకంటే ముందుగా పంపిస్తున్నాడు, అలా మనకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు మన కోసం బలైపోయి తిరిగి లేచారు, తండ్రి వద్దకు వెళ్ళాడు. మనం కూడా తండ్రి సన్నిధికి చేరడానికి వీలు కలిగింది. ఇంకా మనం చూస్తే యాకోబు పంపించిన కానుక యాసావుకు పంపిస్తూ యాసావు అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. 4వ వచనం, 3-4 వచనాలు కలిపి ఉంటాయి.
మన భాగంలో 32వ అధ్యాయంలో ఆదికాండం. యాకోబు ఏదోము దేశమున అనగా శేయీరుమని మన సహోదరుని ఏశావునద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో అంటున్నాడు. ప్రభువు అంటున్నాడు. 5వ వచనంలో కూడా నా ప్రభువుకి ఇది తెలియజేయుడి. 18వ వచనంలో కూడా నీ సేవకుడైన యాకోబువి నా ప్రభువైన ఏశావు కొరకు అంటున్నాడు. కానుక పంపించినటువంటి యాకోబు ఏశావును ప్రభువా అంటున్నాడు. నీ సేవకుడైన నన్ను కటాక్షించు అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తును మనం ప్రభువుగా రక్షకుడుగా గైకొని మనం అంగీకరిస్తే మనకు రక్షణ దొరుకుతుంది. ఆయన ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. ఈ పంపబడినటువంటి కానుక ఆయన ప్రభు అని యేసుక్రీస్తు, ఆయన మనకు ప్రభువు. ఎప్పుడైతే మనం ఆయన ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తామో అప్పుడే మనకేం కలుగుద్ది? రక్షణ దొరుకుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, 9-10 వచనాలు చదువుతాను. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుతుంది. ఎలా అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ యేసుక్రీస్తును ఆయన ప్రభువు అని మనం ఒప్పుకోవాలి. 2, దేవుడే ఆయన ఈ లోకానికి నా కోసం పంపించాడు. ఆయన నా కోసం సిలువ వేయబడ్డాడు, నా కోసం మరణించాడు, సమాధి చేయబడి మృత్యుంజయుడిగా మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా తిరిగి లేచాడు. దేవుడు పంపించినటువంటి క్రీస్తు ఆయన నా రక్షణ కొరకే అని మనం హృదయంలో విశ్వసిస్తే రక్షించబడతాం. ప్రభు అని ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. అప్పుడే మనకు రక్షణ దొరుకుతుంది. యేసుక్రీస్తును ప్రభువుగా మనం ఒప్పుకొని ఆయన విశ్వసిస్తే మనం నీతిమంతులుగా తీర్చబడతాం, రక్షణ పొందుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతాను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళిక పాపము చెయ్యొద్దు అని చెప్పాడు. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమంటున్నారు? ఇదిగో, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. మా ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రంలో మోషే గారు మాకు ఆజ్ఞాపించాడు. నువ్వేం చెప్తావు?
అంటే ఆయన మీద నేరం మోపాలని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు అనేటువంటి నేరం మోపి ఆయన్ని చంపాలనేటువంటి యోచన అన్నమాట వీళ్ళది. ఎందుకంటే ఆయన ప్రాబల్యం ఎక్కువైపోతుంది. ఆయన అనేకులను ప్రభావితం చేస్తున్నాడు. అనేకులు ఆయన దగ్గరకు వస్తున్నారు. అనేకులు ఆయన విశ్వాసం ఉంచుతున్నారు. లోకమంతా ఆయన వెంబడి వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ బాధ. వాళ్ళకున్నటువంటి ప్రాచుర్యం తగ్గిపోతుంది. అందుకే ఏదైనా తప్పు చెబుతాడేమో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, ఒక్క వంక దొరికితే చాలు. అదే కదా ప్రభువు మీద చేసిన నేరారోపణలు. 3 దినాల్లో పడగొట్టి దేవాలయాన్ని కడతానన్నారు. శరీరం అనే దేవాలయం గురించి చెప్తే వాళ్ళు భౌతికంగా 46 సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. పట్టు వదలకుండా అడుగుతున్నారంట, ఏం చెప్తావు, నువ్వేం చెప్తావు. ఆయన ఒకటే చెప్పాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయండి. వారు ఆ మాట విని వారి మనస్సాక్షి గద్దించిందంట. తెలుసా, వాళ్ళ మనస్సాక్షి గద్దించింది వాళ్ళని. రే నువ్వు పాపివే అని ఎవరి మనస్సాక్షి వాళ్ళని గద్దించింది. వారు ఆ మాట విని అనే చోట ఒకటనే అంకేసి ఫుట్నోట్స్లో ఏం రాశారు చూడండి. కొన్ని ప్రాచీన ప్రతుల్లో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, వారు ఆ మాట విన్న తర్వాత మనస్సాక్షి చేత గద్దించబడిన వాళ్ళై, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళిపోయారంట. మనస్సాక్షి దగ్గర దొరికిపోయారు వాళ్ళందరూ. వాళ్ళ మనస్సాక్షి చెప్పేసింది, అరే నువ్వు పాపివే అని. చాలాసార్లు దేవుని వాక్యాన్ని మన మనస్సాక్షితో ఆలోచించమండి. దేవుని వాక్యాన్ని మన మనస్సాక్షి ఎదుట పెట్టి ఆలోచించాలా. మన మనస్సాక్షి ఎదుట దాన్ని ఉంచినప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళం అది చెప్పేస్తుంది మనస్సాక్షి. మీ మనస్సాక్షితో ఆలోచించేయండి. మీ మనస్సు చెప్తుంది కదా, నువ్వు పాపివా కాదా, నువ్వు చేసేది తప్పా రైటా, నువ్వు చేసేది కరెక్టా కాదా, నువ్వు మాట్లాడేది కరెక్టా కాదా, నీ మనస్సాక్షి చెప్తుంది. అసలు ఎవడు మనస్సాక్షి దగ్గరికి రాడు త్వరగా. అందుకే మనస్సాక్షిని దాచేస్తారు, లేకపోతే మనస్సాక్షిని అసలు దాని గురించి పట్టించుకోరు చాలామంది. వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారంట, బయటికి వెళ్ళిపోయారు. యేసుప్రభు అక్కడ ఉన్నాడు, ఆ స్త్రీ అక్కడ ఉంది. యేసుప్రభు తలెత్తి చూశాడు, అమ్మా నీ మీద నేరం మోపిన వాళ్ళు అందరూ ఏమైపోయారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగాడు. ఆమె ఏమంటుంది 11వ వచనంలో, ఆమె లేదు ప్రభువా అంటుంది. ఏమంటుంది, లేదు ప్రభువా అని సంబోధిస్తుంది. లేదు ప్రభువా, ఆయన ప్రభువు. యేసుక్రీస్తు మన ప్రభువు అని మనం అంగీకరించాలి. అందుకే ఆయన అంటాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను. ఆయన ప్రభువు, శిక్ష విధించడానికి సమర్థుడు. కానీ ఏమంటున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా, దేవుడుగా, దేవుని చేత పంపబడిన వాడుగా గుర్తిస్తారో, ఆయన ప్రభువు అని ఒప్పుకుంటారో, ఆయన హృదయంలో చేర్చుకుని విశ్వసిస్తారో, వాళ్ళకి రక్షణ. ఈ కానుకను పంపిస్తూ యాకోబు ఏశావుని ఏమంటున్నాడు, ప్రభువా అని సంబోధిస్తున్నాడు. నేను సేవకుణ్ణి, నేను నీ దాసుణ్ణి అంటున్నాడు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు నీ దృష్టికి, కొంతమంది దృష్టికి హేళనగా ఉండొచ్చు. కానీ ఒక విషయాన్ని గమనించండి, ఆయన ప్రభువు సుమా. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారు. ఆయన సిలువ శ్రమలు నీ కోసం నా కోసమే.
ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి. ఆయన అంగీకరించాలి, ఆయన హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. నీ హృదయం అందు విశ్వసించాలి. నీ కోసమే పంపబడ్డాడు, నీ కోసమే మరణించాడు, నీ కోసమే శరీరధారిగా దిగి వచ్చాడు, నీ కోసమే ఆ శిలువ శ్రమలన్నీ. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. ఆఖరిది ఈ కానుక ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం 19వ వచనంలో ఏమన్నాడు? నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షిస్తాడు. సమాధానము, ముఖదర్శనము, కటాక్షము, ఈ 3 విషయాలు ఈ కానుక వల్ల కలుగుతా ఉన్నాయి. సమాధానము, ముఖదర్శనము, కటాక్షము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే దేవునితో మనకు సమాధానం, ఆ దేవుని సన్నిధికి చేరగలిగేటువంటి భాగ్యం, ఆ దేవుని ముఖదర్శనం, పరలోక సంబంధమైన ఆత్మ విషయమే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనల్ని పాత్రులుగా చేసింది ఈ కానుక. ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1:3, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆ దేవుడు మన కొరకు పంపబడిన కానుకైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలో మనకు దొరికిందండి. ఎంత గొప్ప భాగ్యం అండి యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి మనకు. ఎంత గొప్ప భాగ్యం. ఇంత గొప్ప భాగ్యానికి మనల్ని దేవుడు పాత్రులుగా చేస్తున్నారు. కాబట్టి పంపబడిన ఈ కానుక మన ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన మన కోసం అర్పించినటువంటి బలిని సూచిస్తూ ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈనాడు మనకందరికీ ఇలాంటి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు మనకు దొరికాయి. ఈ ఆశీర్వాదాలన్నిటిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి, ప్రభుని కనపరచాలి, ప్రభు నామాన్ని మహింపరచాలి. మిగిలిన విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.